ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాధి ఎక్కడున్నావు అమ్మా? అమ్మా త్వరగా ఇంటికి రా అమ్మా. రాధి రాధి ఎక్కడున్నావు అమ్మా? అన్నయ్య నువ్వు స్పీకర్ ఆన్ చేయి. దేవి గారు, నేను రాధికని. స్వీటీ దత్తత కోసం కార్తీక్ సార్ మీకు నోటీస్ ఇవ్వలేదు అని మీరు అంటున్నారు. కానీ మీరు ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. నేను మీ దగ్గరకు వచ్చి నేను స్వీటీని దత్తత తీసుకోవాలనుకుంటున్న విషయాన్ని మీకు చెప్పాను. మీకేవైనా అభ్యంతరాలుంటే కోర్టులో ఫైల్ చేయమని ఆ రోజు కూడా మీకు చెప్పాను. ఆ రోజు నుంచి ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న మీరు ఈరోజు సరిగ్గా దత్తత సమయంలో వచ్చి గొడవ చేస్తున్నారు. ఆ రోజు నేను మీకు ఇచ్చిన నోటీసు ఇప్పటికీ నా దగ్గరే ఉంది. మీరు కోర్టుకి వెళ్ళినా తీర్పు మాకు అనుకూలంగానే వస్తుంది. ఇకపోతే అన్నింటికంటే ముఖ్యమైన విషయం, ఆ రోజు పాప వాళ్ళ నాన్న అని మీరు ఒక దొంగ అతన్ని తీసుకొచ్చారు. మీరు స్వీటీ నాన్నగారా? అవును మేడం. అలాగే స్వీటీ వాళ్ళ అమ్మమ్మ ఎవరో ఇంతవరకు మీరు చెప్పలేదు. మరీ ముఖ్యంగా మీ హాస్టల్ రిజిస్టర్లో స్వీటీ అప్లికేషన్ ఫామ్లో స్వీటీ అమ్మమ్మ పేరు ఉంది కానీ ఫోటో లేదు. ఆ అప్లికేషన్ మీకు పంపిస్తున్నాను, చూడండి. అంకుల్, ఒక అక్క మీకు ఈ పేపర్ ఇమ్మని చెప్పింది. ఇవన్నీ చూస్తుంటే స్వీటీకి సంబంధించి ఏదో రహస్యం ఉందని, ఆ రహస్యం మీకు తెలుసని, కానీ దాన్ని మీరు దాస్తున్నారు అని అర్థమవుతుంది. స్వీటీకి నిజంగా అమ్మ నాన్నలుంటే మా ఇంటికి తీసుకొచ్చి చూపించండి. వాళ్లే నిజమైన స్వీటీ అమ్మ నాన్న అని నిరూపించండి. ఈ క్షణమే దత్తత ఆపేసి స్వీటీని వాళ్ళకి అప్పగిస్తాము. లేదు అంటే నేను చెప్పినట్టే లీగల్గా కోర్టుకి రండి. మీ ఆధారాలతో మీరు రండి, నా ఆధారాలతో నేను వస్తాను. స్వీటీ ఎవరికి దక్కాలో కోర్టులోనే తేల్చుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.